ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకి ఇవాళ మంచి రోజులాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇందులో కీలక పాత్రధారిగా చెప్పినటువంటి ప్రజాప్రతినిధి లోక్సభ సభ్యుడు మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఈరోజు రిలీజ్ కూడా అయ్యారు. ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా చాలా సింపుల్గా రిలీజ్ అయ్యారు. ఇందుకు వచ్చినటువంటి బెయిల్ రెగ్యులర్ బెయిల్ కాదు కాబట్టి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనేందుకు మాత్రమే కోర్టులు వెసులుబాటు ఇచ్చినాయి కాబట్టి ఆయన సాదాసీదాగా రిలీజ్ అయ్యారు అనుకున్నారు. కానీ ఆయనతో పాటు ఇవాళ అదృష్టవశాత్తు మిగతా నిందితులు కూడా ఇది ఆయన రిలీజ్ అయినటువంటి దృశ్యాలు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మిథున్ రెడ్డి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు ఇవి. సో అంటే పెద్ద హడావుడు లేదు. మామూలుగా అయితే రెగ్యులర్ బెయిల్ అయ్యి ఉంటే కనుక వేరేగా ఉంటుండేది. ఇది రెగ్యులర్ బెయిల్ కాదు, కేవలం ఓటింగ్లో పాల్గొనేందుకు మాత్రమే అనుమతిస్తూ బెయిల్ మంజూరు చేశారు. మళ్ళీ ఓటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ నెల 11వ తేదీన ఆయన జైలుకి సరెండర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే కాలం కలిసి వచ్చింది అనడానికి ఉదాహరణ ఏంటంటే మరొక ముగ్గురు కీలకమైనటువంటి నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులకి సంబంధించి కూడా ముగ్గురు అంటే బాలాజీ గోవిందప్ప, అలానే ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి ఓఎస్డీగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి కూడా ఈరోజు బెయిల్ లభించింది. ఇది ఈ బెయిల్ మంజూరు అయిన తర్వాత అంటే బహుశా సాయంత్రానికి కానీ రేపటికి కానీ రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కోవడం, విచారణ మరింత లోతుగా జరిపేటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిలో భాగంగా మరిన్ని అరెస్టులు అనేటువంటి సంకేతాలు వచ్చినాయి. అది జగన్మోహన్ రెడ్డి అరెస్టు దాకా వెళ్ళొద్దు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. కానీ కీలకమైనటువంటి నిందితులుగా పేర్కొంటున్నటువంటి నలుగురికి ఇంక్లూడింగ్ మిథున్ రెడ్డితో కలిపి చూస్తే నలుగురికి బెయిల్ రావడం అనేది కొంత ఉపశమనం కలిగిస్తున్నటువంటి అంశం. పైగా ఈ బెయిల్ వచ్చిన తర్వాత కేసు విచారణ జరిగేటువంటి తీరులో కూడా చాలా మార్పు వస్తుంది. రాజ్ కేసిరెడ్డి మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. ఆయనకి బెయిల్ మంజూరు కాలేదు. మిగతా వారందరూ కూడా ఇందులో మిగతా వారు పాత్రధారులుగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం బెయిల్ మంజూరు అయినట్టే లెక్కారు. వాసుదేవ్ రెడ్డి, రాజ్ కేసిరెడ్డి వీళ్ళిద్దరూ మాత్రం జైల్లోనే ఉన్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత ఇందులో ముఖ్య పాత్రధారిగా చెబుతున్నటువంటి మిథున్ రెడ్డి విషయంలో మిథున్ రెడ్డి ఇంకా ఏ విధంగా వ్యవహరిస్తారు ఈ కేసు విషయంలో, కేసు ఫర్దర్గా మూవ్ అవడంలో న్యాయ కోవిధుల సలహాలు కానీ తీసుకోవడంలో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. సో మొత్తం మీద మిథున్ రెడ్డి బయటకు వచ్చారు. ఆయనతో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మరొక ముగ్గురికి బెయిల్ లభించింది. ఇది ఈ కేసులో కీలక పరిణామంగా మనం చూడొచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.